ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఈ సిసిటి అనే కాన్సెప్ట్ సెల్ ట్రేడ్ లో చూపిస్తాను. ఒకసారి చూడండి. సపోజ్ మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ లో ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెల్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అనేది ఈ సిసిటి అనేది మనకు చాలా బాగా చూపిస్తుంది. ఫోమోలో మనం ఎగ్జిట్ అవ్వకుండా ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు సెల్ ట్రేడ్ అని చెప్పేసి ఒకసారి చూడండి, చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం సెల్ ట్రేడ్ లో. దాని తర్వాత దీనికి కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది, దీనికి రెడ్ అవసరం లేదు. మళ్ళీ రెడ్ కు గ్రీన్ కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది. దాని తర్వాత దీనికి కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది. ఇది చూడండి, మళ్ళీ రెడ్ వచ్చింది. ఇప్పుడు రెడ్ కు గ్రీన్ కి కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇది మనకు పవర్ క్యాండిల్ కాబట్టి మొమెంటం అనేది ఈ క్యాండిల్ చాలా బాగుంది కాబట్టి దీని క్లోజింగ్, దీని బాడీ పైన కానీ విక్కు పైన, విక్కు లేదు, విక్కుంటే విక్కు పైన క్లోజింగ్, బాడీ ఉంటే బాడీ పైన క్లోజింగ్. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు బాడీ పైన క్లోజింగ్ ఇవ్వనంత వరకు మనకు ట్రెండ్ బుల్లిష్ అవ్వదు. ఇక్కడ అవ్వలేదు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడ అవ్వలేదు. గ్రీన్ క్యాండిల్ ఇంత రెండు పెద్దగా వచ్చినా కూడా ఇక్కడ క్లోజింగ్ అనేది లేదు. సో పైకి వెళ్ళి మళ్ళీ విక్ వదిలేసి మళ్ళీ ఇక్కడ లోపలనే క్లోజింగ్ ఇచ్చింది గ్రీన్ కానీ ఇక్కడ రెడ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఎంత పెద్దగా వచ్చిందో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కంపారిజన్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇప్పుడు దీనికి గ్రీన్ కి రెడ్ కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది, దాని తర్వాత ఇక్కడ రెడ్ పెద్దది, తర్వాత ఇక్కడ రెడ్ అవసరం లేదు, రెడ్ గ్రీన్ కంపారిజన్ చేసుకుంటే గ్రీన్ పెద్దది. కానీ ఇక్కడ మనకు దీనిపైన క్లోజింగ్ అవ్వనంత వరకు నో ప్రాబ్లం. దాని తర్వాత మళ్ళీ రెడ్ వచ్చింది, మళ్ళీ దీనికి కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు దీనిపైన క్లోజింగ్ రానంత వరకు ప్రాబ్లం లేదు. దీనిపైన క్లోజింగ్ రానంత వరకు ఒకసారి చూడండి, ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజింగ్, ఇప్పుడు ఇది పవర్ క్యాండిల్ కాబట్టి దీనిపైన క్లోజింగ్ రానంత వరకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంత పెద్దగా వచ్చినా కూడా దీనిపైన క్లోజింగ్ ఇవ్వలేదు. మళ్ళీ రెడ్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ ని దేంతో కంపేర్ చేసుకున్నా కూడా అంత పెద్దగా లేదు. ఇప్పుడు మనకు ఈ పెద్ద క్యాండిల్ పైన క్లోజింగ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ట్రేడ్. సో ఇలా ఉంటుంది అనమాట, సిసిటి ఇలా వర్క్ అవుతుంది. దీనిపైన క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, బేరిష్ సెల్ ట్రేడ్ లో సిసిటి అనేది ఇలా వర్క్ అవుతుంది.